ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే ట్రంప్ మాట మనం విన్నామా కాదు, ట్రంప్కి అసలు నోబెల్ బహుమతి ఇవ్వాలంట. భారత పాకిస్తాన్ల మధ్య శాంతిని సాధించినందుకు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలి అని, అది లేటెస్ట్ న్యూస్ వర్మ. ఇదిగోండి ఆ లేటెస్ట్ న్యూస్లో ఇది. ఈరోజు ఒక మీడియా గోష్ఠి జరిగింది, ఈరోజు అంటే రాత్రి ఉంటుంది. ఈ మీడియా గోష్ఠిలో పాకిస్తాన్ రిపోర్టర్ పదే పదే అడుగుతున్నాడు ఆ విదేశాంగ ప్రతినిధిని, ఏమని అంటే మోదీ ఒప్పుకోలేదు కదా, మోదీ శాంతి దీనికి ఒప్పుకోలేదు కదా, మీరు కోపంగా ఉన్నారా అంటే ఆ ప్రతినిధి దీనికి స్పష్టంగా జవాబు చెప్పకుండా వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీస్, వీఆర్ అనే చెప్పి సరిపెట్టాడు. వీడేమని హెడ్డింగ్ ఇస్తాడు, ఆ విలేకరి నోరు మూయించాడట. ఇది అన్నీ మనకేదో జరిగినట్టు, అనుకూలంగా జరిగినట్టు. ఇది కూడా అంతే, అమెరికా నోరు మూయించామంటే ఎట్లా, కాశ్మీర్ ద్వైపాక్షికమే కానీ మూడో పక్షానికి చోటు లేదు అని చెప్పడం ద్వారా నోరు మూయించామంట. వాడేమో ప్రపంచం అంతా టామ్ చేస్తుంటే మనమేమో డొంక తిరుగుడుగా అటు తిప్పి ఇటు తిప్పి ఇవన్నీ చెప్పి మేము నోరు మూయించామని చెప్తే ఉపయోగం ఏంటి? ఇంకా ఈ పాకిస్తాన్ విలేకరి అక్కడితో ఆగకుండా, మా ఉద్దేశంలో నోబెల్ బహుమతి రావాలండి ట్రంప్ గారికి, మీరేమంటారు అంటే, అఫ్కోర్స్ ట్రంప్ ఈజ్ ఆల్వేస్ ఏ పీస్ మేకర్ అని అమెరికా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ట్రంప్కు నోబెల్ బహుమతి వస్తుందా, మోదీకి నోబెల్ బహుమతి వస్తుందా, మనం చూడాలి ఇంకా. కానీ ఆ స్థాయిలో ఈ ప్రచారం అయితే జరుగుతుంది. ఇది చాలా హాస్యాస్పదమైన క్లిష్టమైన పరిస్థితి. బహుశా ఇది ఎన్నో రోజులు ఇలా జరగదు కూడా. యా సార్, హైదరాబాద్ వైజాగ్